ఇదివరకు చూసాము మన చేతులలో చాలా పవర్, అంటే మన నర్వ్ ఎండింగ్స్ అనేవన్నీ మన పామ్స్ దగ్గరకు వస్తాయని. సో మనం ముద్రాల గురించి చెప్పుకున్నాము. ఎంత సింపుల్ ముద్రాస్ మనకి చాలా ఎఫెక్టివ్ అవుతాయన్నమాట మన హెల్త్ ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోవడానికి. మనం ఇదివరకు ముద్ర, చిన్మయ ముద్ర అవి చూసాం కదా, అలానే మనం ఇంకొన్ని చూద్దాము. ఇప్పుడు ప్రాణముద్ర అని చూద్దాము. మనం లాస్ట్ టైం మనం వింటర్లో ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, లంగ్స్కి మనం ఎలా బలపరచుకోవచ్చు అన్నది చూసాం కదా. అలానే దాంతో పాటుగా మనం ఈ ప్రాణముద్ర అనేది వేసుకుంటే, ఇప్పుడు మీరు చూడండి, ఈ 2 ఫింగర్స్ అనేవి పెట్టి థమ్తో ఎక్కడ మనం డీప్గా ఇలా ప్రెస్ చేయమన్నమాట, జస్ట్ టచ్ చేస్తాము. ఇలా లిటిల్ ఫింగర్ ఇంకా రింగ్ ఫింగర్ ఈ 2 పెట్టి ఇలా పెట్టుకొని డీప్ బ్రీత్ తీసుకుంటూ ఒక అట్లీస్ట్ 5 to 10 minutes మనం చేసుకోగలిగితే చాలా చాలా ఎఫెక్టివ్ అండి. మన లంగ్స్కి, ఎలర్జీస్కి, ఎనీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి మనకి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వస్తుంది. కాకపోతే దీంట్లో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ధ్యాస అనేది కంప్లీట్లీ శ్వాస మీద పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది నర్వ్ ఎండింగ్స్కి సంబంధించింది కదా. సో మనకి ఆ శక్తి అనేది మనం అటెన్షన్ వల్ల మనం పెంపొందించుకోవచ్చు. ఇప్పుడు చూద్దాము. ఐస్ క్లోజ్ చేసుకొని ఇది ప్రాణముద్ర పెట్టుకొని ఇలా అట్లీస్ట్ ఒక 10 to 15 minutes చేసుకొని ఈ ముద్రలో మనం పెట్టుకుంటే మనకు చాలా చాలా ఎఫెక్టివ్ ఉంటుందండి. విత్ రెగ్యులర్ ప్రాక్టీస్, ముద్రాస్కి కూడా ఖచ్చితంగా రెగ్యులర్ ప్రాక్టీస్ అవసరము. ప్రాణాయామ చేసుకొని ముద్ర చేసుకోగలిగితే ఇంకా ఎక్కువ మనం తొందరగా రిజల్ట్స్ అనేవి చూస్తామన్నమాట. ఇది మన ఐస్ క్లోజ్ చేసుకోవాల్సిన పనే లేదండి ముద్రాల్లో. మనం ఐస్ ఓపెన్ చేసుకొని కూడా, బట్ దృష్టి అనేది శ్వాస మీద పెట్టుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ ముద్రాస్కి. సో అది పెట్టుకొని మనం మంచిగా హీల్ అనేది మనల్ని మనం చేసుకోవచ్చు. అలానే అపాన ముద్ర అంటే ఈ 2 ఫింగర్స్ ఉన్నాయి కదా, మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ఈ 2 పెట్టుకొని ఇలా పెట్టుకొని ఈ బ్రీత్ చేసుకోవచ్చు. ఐస్ క్లోజ్ చేసుకొని దృష్టి శ్వాస మీద పెట్టుకొని మనం డీప్ బ్రీత్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి తొందరగా రిజల్ట్స్ వస్తాయి, మనం చూడగలుగుతాము. లేదు అంతసేపు మేము 15 minutes అలా ఐస్ క్లోజ్ చేసుకొని ఉండలేకపోతున్నాం అంటే ఓపెన్ చేసుకొని ఉన్నా కానీ అవేర్నెస్ ఆఫ్ బ్రెత్, అంటే దృష్టి మాత్రం శ్వాస మీద చాలా ముఖ్యం అన్నమాట ముద్రాస్లో. ఎస్పెషల్లీ ఈ అపాన ముద్ర దేనికి అంటే ఎలిమినేషన్, అంటే మనము యూరిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ ఆర్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, మనకి సరిగ్గా గ్యాసెస్ పాస్ అవ్వట్లేదు, ఇబ్బంది పడుతున్నాము మార్నింగ్ లేవగానే, అలా కొన్ని ఉంటాయి కదా, వాటికి అన్నిటికీ అపాన ముద్ర అంటే అపాన వాయువుని కిందకి ఫ్లో అయ్యే అన్ని క్లియర్ చేస్తూ ఉంటుందన్నమాట. రెగ్యులర్ ప్రాక్టీస్ మాత్రం చాలా అవసరం అండి దీనికి. అపాన ముద్ర చేసుకుంటూ అట్లీస్ట్ 5 to 10 rounds డీప్ బ్రీత్ తీసుకొని స్లోగా డీప్ బ్రీత్ తీసుకుంటూ 10 to 15 minutes చేసుకోగలుగుతుంటే చాలా చాలా రిలీఫ్ వస్తుంది మనకి. ఇది అపాన ముద్ర, ఇది ఎలిమినేషన్కి మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట. అలానే ఇంకొక ముద్ర చూద్దాము, వాయు ముద్ర. అదేంటంటే ఇలా పెట్టుకొని ఇండెక్స్ ఫింగర్, మీరు ఇదివరకు చూస్తే మన ముద్రాస్కి ఓన్లీ టిప్స్కి టచ్ చేసాం కదా, మన థంబ్ అనేది టిప్స్కి టచ్ చేస్తూ ఉన్నాము. దీంట్లో వచ్చేసి మనం ఇలా ఫింగర్ పైన ప్లేస్ చేస్తాం అనమాట, ఇండెక్స్ ఫింగర్ పైన ప్లేస్ చేస్తాం దీన్ని మనము వాయుముద్ర అని. ఈ వాయుముద్ర కూడా ఏంటంటే చాలా మన శ్వాసని అండ్ ఎయిర్ రెగ్యులేషన్, మన బాడీలో ఒక్కొక్క దగ్గర ఎయిర్ బ్లాకేజ్ ఉన్నా కూడా మనకి ఏంటంటే నెక్, షోల్డర్స్ దగ్గర పెయిన్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. మూవ్మెంట్ ఫ్రీగా ఉండదు, బాడీలో జాయింట్స్లో మూమెంట్ అనేది ఫ్రీగా ఉండదు ఎయిర్ ఫ్లో సరిగ్గా లేకపోతే. అలాంటప్పుడు వాయుముద్ర వేసుకుంటే చాలా చాలా మనకి బెనిఫిషియల్ అన్నమాట.
అలా మళ్ళీ ఇది కూడా అట్లీస్ట్ 10 to 15 minutes ఎవ్రీ డే చేసుకోగలిగితే చాలా మంచిదండి మనకి. ఇంకొక ముద్ర వచ్చేసి సూర్య ముద్ర చూద్దాము. ఇది వచ్చేసి ఫైర్ని అంటే మెటబాలిజంని, మనం డైజెషన్ సరిగా అవ్వట్లేదు, తిన్నది ఇంకా బ్లోటింగ్ ఉంది, అరిగినట్టు అనిపించట్లేదు, కాన్స్టెంట్గా ఫుడ్ స్టమక్లో ఉన్నట్టే అనిపిస్తుంది అంటే ఇలా సూర్య ముద్ర అనేది వేసుకుంటే చాలా మంచిదండి. మనకి ఫైర్ మన డైజెస్టివ్ ఫైర్ జఠరాగ్ని డైజెస్టివ్ ఫైర్ని బాగా పెంచుతుంది అనమాట. పెంచి మన రెగ్యులేషన్లో పెంచడం అంటే మళ్ళీ యోగాలో అది ఒక్క గ్రేట్ బెనిఫిట్ ఏంటంటే ఏది ఓవర్ ద బోర్డ్ వెళ్ళదు, ఎక్స్ట్రీమ్ అనేది ఉండదు అనమాట, రెగ్యులేషన్లోనే ఉంటుందన్నీ. కాకపోతే మనం ప్రాక్టీస్ చేసుకునే దాన్ని బట్టి మనం శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ బ్రీత్ చేసుకుంటూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనకి రెగ్యులేషన్లో అండ్ బ్యాలెన్స్ రీస్టోర్ అవుతూ ఉంటుంది అనమాట. అలా ఇప్పుడు సూర్యముద్ర కూడా డీప్ బ్రీత్ తీసుకొని మీరు అబ్జర్వ్ చేస్తే చెస్ట్ అనేది మనం మామూలుగా ఓన్లీ 1/3 వాడతాం. కొంచెం న్యాచురల్ బ్రీతింగ్ ఎలా ఉంటుంది, ఎంత షాలోగా ఉంటుందో మీరు అసలు అబ్జర్వ్ చేసుకోవచ్చు. కంటిన్యూస్ ఇన్హేల్ ఎగ్జేల్ అవుతూ ఉంటుంది. అదే మనం ఇలా ధ్యాస పెట్టినప్పుడు డీప్ బ్రీత్ అని మనం అనుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ లంగ్స్ ఫిల్ అయ్యి స్లోగా ఎగ్జేల్ అనమాట. మళ్ళీ పూర్తిగా శ్వాస తీసుకొని స్లోగా ఎగ్జేల్. ఇలా కనుక మనం చేస్తే ఖచ్చితంగా మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయండి. ఈ వింటర్స్లో మన ఫైర్ కొంచెం తక్కువ ఉంది, చలిగా ఉంటుంది, మనం ఫుడ్ తొందరగా తిని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము అన్నప్పుడు కూడా ఇది చాలా చాలా యూస్ఫుల్ అనమాట. ముద్రాస్ అనేవి మాత్రం ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాస మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే అది పెట్టుకొని మనం చేసుకుంటే రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా మీకు వస్తాయండి. ఇవే ముద్రాస్ మనం ఇలా సుఖాసనాల్లోనే అనేం లేదు కూర్చోవాలని, మనం వజ్రాసనాల్లో కూడా కూర్చోవచ్చు. మనం ఇదివరకు చూసాం కదా వజ్రాసన, హిప్స్ అనేవి హీల్స్ పైన పెట్టుకొని కూడా ఎస్పెషల్లీ ఇలా డైజెషన్కి సంబంధించినవి అని మనం బెనిఫిట్స్ చెప్పుకుంటున్నాం కదా. ప్రతి ఆసనాకి ఏ బాడీ పార్ట్ పైన మనకి అది యూజ్ అవుతుంది, దేని గురించి చేస్తున్నాము అని డీటెయిల్గా మాట్లాడుకుంటున్నాం కదా. అది ఎందుకంటే మనం మంచిగా ఇలా కంబైన్ చేసుకుంటాం డైజెషన్ కోసం అనేది వజ్రాసన కూడా. సో వజ్రాసన చేసేటప్పుడు సూర్యముద్ర చేసుకుంటే మనకు చాలా మంచిది. ఆర్ అపాన ముద్ర మనం ఎలిమినేషన్కి ఎక్స్క్రీషన్కి వాడాల్సిన ముద్రలు చేసుకుంటే మనకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. ఆ కాంబినేషన్లో మంచిగా మన బాడీ అనేది ప్రాసెస్ చేయగలుగుతుంది. ఇది వజ్రాసనాల్లో కానీ ఆర్ ఇలా వీరాసనాల్లో కూడా కూర్చొని కూడా మనం మంచిగా చేసుకోవచ్చు. చేసుకొని స్లోగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. మనకి ఇది ఫుడ్ తిన్నాక కూడా చేసుకోవచ్చు అండి. మామూలుగా మనం యోగా ఆసనాలు కానీ ప్రాణాయామ కానీ ఏదైనా తినంగానే చేసుకోవద్దు అని మనం చెప్పుకుంటాం కదా ఫుడ్ స్టమక్లో ఉన్నప్పుడు. ముద్రాస్ మాత్రం ఎనీ టైమ్ ఆఫ్ ద డే చేసుకోవచ్చు అనమాట. ఏదైనా కానీ సన్ రైజ్ అప్పుడు సన్సెట్ అప్పుడు చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది. బట్ మన టైం చూసుకొని మనం ఎనీ టైం ఈ ముద్రాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చేసుకునేటప్పుడు మాత్రం 10 to 15 minutes కనీసం కేటాయించుకొని మనం హ్యాండ్ పొజిషన్స్ అలా పెట్టుకొని ధ్యాస అనేది శ్వాస పైన పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ చూస్తారు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.